రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతపై 1K వాక్. రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి నిబంధనలకు అనుకూలంగా డ్రైవింగ్ చేయాలని, అందరూ హెల్మెట్స్ ధరించాలని అన్నారు. పోలీస్ వారికి అందరూ సహకరించాలని అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ హెల్మెట్ మీద అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కలెక్టర్ సార్, కమిషనర్ సార్, అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి. సేఫ్గా మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా, చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ, లా కాలేజ్ స్టూడెంట్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక హెల్మెట్ నామ్, అదేవిధంగా సీట్ బెల్ట్, తాగకుండా డ్రైవింగ్, ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. It is a directive of Honorable High Court to follow the helmet norm. అదేవిధంగా ర్యాలీ కూడా లా స్టూడెంట్స్ తోటి, అందరితోటి, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఈ హెల్మెట్ నామ్ని, అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్, అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని, రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా దానికి డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి, అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, ఇక్కడ పాల్గొన్న మిగతా జడ్జెస్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు అందరూ కూడా ఇన్నాళ్ళ దాకా ఎలా ఉంటారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబానికి, అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కావచ్చు, సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కావచ్చు, మనము రాబోయే రోజుల్లో చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈస్ టు సెండ్ ద మెసేజ్. మీ అందరికీ కూడా ఫస్ట్ తెలివి చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని. దానికే ఇలాంటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అవేర్నెస్ రాబోయే రోజుల్లో పెంచుతూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు వియర్ సీట్ బెల్ట్స్, be a responsible citizen, should not drink and drive, should not do triple riding in the vehicles, there should not be any over speeding, and ensure that all the road safety rules are followed for your sake, your family's sake, for the state's sake. Wish you all a happy, hale and healthy life. Thank you. Principal District Judge sir, other honorable judges, lawyers, joint CP sir, TCB madam, other police officials, general public. అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మసో విష్ణు అని బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ అన్నారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. అందరూ చూడాల్సిన సినిమా బ్రహ్మసో విష్ణు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి రమ. విశాఖపట్నంలోని బ్రహ్మకుమారి స్థానిక సేవా కేంద్రాల వారు బ్రహ్మసో విష్ణు అనే 1 గంట 10 నిమిషాలు ప్రదర్శించబడే హిందీ సినిమా యొక్క రిలీజ్ జూలై 20, 21వ తేదీలలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా సుప్రసిద్ధ సినీ డైరెక్టర్ ముప్పాలనేని శివ డైరెక్షన్లో విడుదలవుతున్న శుభ సందర్భంగా ప్రెస్ మీట్ను డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్టు ఫారం ప్రెస్ క్లబ్ నందు గురువారం పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మ కుమారీస్ ప్రతినిధి రమ మాట్లాడుతూ, సాక్షాత్తు భగవంతుని ప్రేరణతో ఒక సామాన్య మానవుడు మాధవునిలాగా ఎలా
పరివర్తన చెందాడు అన్నదే బ్రహ్మసో విష్ణు హిందీ సినిమా కథాంశమని తెలిపారు. ఈ సినిమా చూసిన వారికి సత్యమైన భగవంతుని పరిచయ భాగ్యం కలిగిస్తుందన్నారు. మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు యోగా టీచర్ చంద్రశేఖర్, ధనుంజయ్, మేజిక్ మేతా, మెటీషియన్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. హైదరాబాద్లో నెలకొందండి. ఆ తర్వాత రాజస్థాన్ మౌంటో ప్లాజాలో ఇది దాదా తేజ లేఖరాజ్ కృప అని అనుకుంటాను వారు స్థాపించారు. ఆ తర్వాత పలు సంస్థలుగా ఇది ఎదిగిందండి. అలాగే మన దేశంలో కాదు, ఇందాక మేడం గారు చెప్పినట్లు పలు దేశాల్లో 140 సెంటర్స్లో కూడా, కంట్రీస్లో కూడా ఈ సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థ చేసే కార్యక్రమాల గురించి కానీ ఏంటి బ్రహ్మకుమారి అనేది బ్రహ్మో సో విష్ణు అనే సినిమా రూపంలో ది గ్రేట్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారైన ముప్పలేని శివ గారు చిత్రం ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నారండి, చూపెడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ద్వారా రిలీజ్ అవుతుంది. మన గాజువాకలో లక్ష్మీకాంత్ థియేటర్లో, అలాగే పలు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ముప్పలేని శివ అంటే ఒక మంచి డైరెక్టర్ అండి. చాలా సినిమాలు చేశారు. మీకు తెలిసిన తాజ్మహల్, దోస్తు, సురేష్ సంస్థకి చాలా ఆప్తుడు. అందుకే కాబోలు సురేష్ సంస్థ వాళ్ళు అతని మీద నమ్మకంతో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. మన వైజాగ్ నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ని దోస్తు అనే సినిమాలో అఖిల్ కార్తిక్ గాజువాకలో ఉంటాడు, అబ్బాయిని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నాకు శివగారు రాత్రి ఫోన్ చేసి, మరి గంటల శ్రీనిబాబు గారు ఏం చెప్పారంటే తెలియదు కానీ, ప్రసన్న నువ్వు కంపల్సరీగా వెళ్ళాలి, ఫస్ట్ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పడం జరిగింది. తప్పకుండా వెళ్తాను సార్ నేను. అందులో గంటల శ్రీనిబాబు అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన సాధారణంగా ఏ ప్రోగ్రామ్స్ పిలిస్తే ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను పిలవడం జరిగింది. అలాగే ఫేక్ ఫెలో జగన్ రెడ్డి రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి. అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగే నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగే నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను మేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో.
కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో, ఆడి జీబుని ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు, అది టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం జనసేన వాళ్ళు మేము మా ప్రభుత్వం వచ్చిందని అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏపీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారు అంటూ మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్, బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు 240 ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి. మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో ఇవాళ గవర్నమెంట్ నిలబడింది. మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరకు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఘటనలకి అవును అదే ఒకటే అంశం అండి. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్కస్సుతో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. న్యూట్రల్గా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏజెన్సీస్తో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తే బ్యాక్ ఎండ్ ఉండేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే కనబడుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గతంలో ఎలక్షన్స్లో రెడ్ బుక్ అనే పదం తీసుకుని వచ్చి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింపు చేస్తాను అని చెప్పి ఎవరైతే ఎన్నైతే మీరు కేసులు పెట్టించుకుంటారో, ఎన్నైతే దాడులు చేస్తారో వాళ్ళకి అంత ప్రాధాన్యత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తానని మరి క్లియర్గా ఆయనే మాట్లాడాడు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందని విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది. ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అండ్కో చేసినా
ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటివి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం. మేము ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంతో దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి జెండా పోసే కార్యకర్త కుటుంబానికి ఈ దేశంలో భరోసా కల్పించే ఏకైక పార్టీ జనసేన. కోన తాతారావు. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో అనేక మంది స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, సభ్యత్వంతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు 50,000 వరకు ప్రమాద చికిత్స కొరకు అందించనున్నారని తెలిపారు. కిందటి ఏడాది 5,50,000 మందికి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని, ఈ ఏడాది 9 లక్షల వరకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గాజువాకలో సభ్యత్వం జోరుగా సాగుతుందని, ప్రజలందరూ ఇన్సూరెన్స్తో కూడిన సభ్యత్వంను వార్డు పార్టీలో నాయకుల వద్ద తీసుకోగలరని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ ఇన్సూరెన్స్తో కూడిన సభ్యత్వాన్ని ఆదర్శంగా భావించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారని కోన తాతారావు తెలిపారు. మా పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీడియా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని, పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలనే ఆలోచనతో దేశం మొత్తం మీద 144 పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి, తొలిసారి. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం, వారితో మాట్లాడడం, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద. ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది. మాకు ఇప్పటికే రాష్ట్రంలో 5,60,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. అలా ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటిది 5,60,000 మంది ఎక్కడా లేరు. అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు. ఈ సంవత్సరం దీన్ని 9 లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ సభ్యత్వ నమోదు చేపట్టాలని, తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అయితే మేము ఇదివరకు కంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మా ఎమ్మెల్యేలు కూడా 21 మంది, ఎంపీలు 2 మంది, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారం రావటం, ఇదంతా ఒక ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము.